గత ప్రభుత్వంలో ఇసుక అనేది మామూలుగా 1500 1400 వస్తానింది. ఇప్పుడు ఏమిరంటే ఒక టిప్పర్ వచ్చి 18,000 నుంచి 20,000 దాకా తెప్పించి దింపుతాంటారు. సిమెంట్ గతంలో అయితే 340కే 330 వస్తానింది. ఇప్పుడు 380 రూపాయలు దాకా ఉండాలి. ఇటుక రాయి వచ్చి ఒక 5 ఏళ్ళు ముందుగా గత టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 12,000 నుంచి 14,000 దాకా ఉంది ఇటుక రాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 18,000 నుంచి 20,000 దాకా పోతా ఉంది. సిమెంట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఒకే రేటు కమ్మీ. ఇంకా స్టీల్ అంతే. ఇంకా మెయిన్ జెల్లి వచ్చి 2,400 వస్తాను ఒక యూనిట్. ఇప్పుడు 4,200 ఇప్పుడు ఒక యూనిట్ జెల్లి. మైన్స్ వాళ్ళు ప్రాబ్లం అంటారు, వాళ్ళ ప్రాబ్లం అంటారు, వీళ్ళ ప్రాబ్లం అంటారు, మనకి తెలియదు. దీనివల్ల మీరే విధంగా ఇబ్బంది పడ్డారన్న? కాంట్రాక్ట్ అన్నాక ఇంకా ఇంటికాల వాళ్ళ మీద వేస్తాము, ఇంకొక 40,000 30,000 వేస్తాము. చాలా వరకు తగ్గింది పనులు. అంతకుముందు ఎంతమంది పని చేసేవాళ్ళన్న మీ దగ్గర? రెగ్యులర్గా 20 నుంచి 30 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు 10 నుంచి 15 మంది చేసేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇసుక లేక, పనులు లేక, ఇండి లేక ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయి, ఇతర దేశాలు వెళ్ళిపోయి, ఆకలి సాగులు అయిపోయి తాను తీన్ అయిపోతాను. చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోయారు. మాకు పనులు లేక ఏది చేద్దాం అర్థం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ మాకు ఏదో అవకాశం కల్పించాలని మేము అనుకుంటాం. ఈ జగన్ ప్రభుత్వంలో మేమైతే మాత్రం చాలా కష్టాలు అనుభవించాం. వలస వెళ్ళిపోయి మేము వచ్చాం. ఇసుకైనా లేకపోతే ఏవే వస్తువులైనా కానీ పనివాడికైతే మాత్రం న్యాయం జరగలేదు. అందులో సివిల్ వర్క్లకి అంటే బిల్డింగ్ కార్మికులు మాత్రము అందరికీ ఇచ్చారు. అది ఇచ్చారు, ఒక ఏదో నష్టపరిహారం ఇచ్చారు. కానీ బిల్డింగ్ కార్మికులు మాత్రం ఎవరు ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. ఎవరు చావాలి చావమని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం మాకైతే మాత్రం న్యాయం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం మారాలని మా కోరిక స్వామి. కాకపోతే ఇసుక ఆపినంత మాత్రం నీకు ఏటి వస్తుంది, నీకు డబ్బు వస్తుంది. కానీ మేము నష్టపోతున్నాం. ఇసుక పోయినా కానీ ఇసుక ముందు ప్రభుత్వం నడిపించింది. ఓకే, ముందు ప్రభుత్వంలో సేంద్రస్ కట్టేసి తీసుకున్న తర్వాత కూడా మాకు ఇసుక అందించండి. ఇసుక అందించుకుంటా మీరు నాటుబల్లో చూపించి నాటుబల్లో ఎంతమంది యాక్సిడెంట్ అయ్యారు, ఎంతమంది పోయారు అవన్నీ మీకు తెలియదు. కాకపోతే మీరు ఏంటి కోరుకుంటారు? మా ప్రభుత్వం ఉండాలని, మీకు ఏదో ఇసుక ఫ్రీ ఇచ్చారని మీరు కోరుకుంటారు. అది కరెక్ట్ కాదు. అదైతే మాత్రం జగన్ ప్రభుత్వం మాత్రం లాస్ చేసింది. ఎవరిని సివిల్ వర్క్ లాస్ చేసింది. సివిల్ వర్క్ ఈ రాష్ట్రాన్ని అసలు కింద పరిచింది. జగన్ ప్రభుత్వం అయితే మాత్రము మాకు కరెక్ట్ కాదు.